న్యాయాధిపతులు గ్రంథాన్ని ఎంతమంది చదివారు ఇంతకు ముందు? చదివారా ఎవరైనా? ఎస్. అందులో మనకు ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు మరి దేవుని యొక్క సన్నిధిలో నాయకుడు ఉన్నప్పుడు, మంచి నాయకుడు ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా నడుస్తూ ఉంటారు. నాయకుడు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా పాపంలో పడిపోతారు. దేవుడు ఏం చేస్తాడంటే మరలా నాయకుడిని లేవనెత్తుతాడు. మరలా నాయకుడు లేవనెత్తినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా మరలా దేవుని మార్గంలో ఆ యొక్క నాయకుడు చక్కటి నాయకుడు ఉన్నట్లయితే ఆ నాయకుని యొక్క చూపించినటువంటి అడుగుజాడులో నడుచుకునేవారు. సో ఈ రీతిగా మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివినప్పుడు దాంట్లో మన ఎంఐజీలో ఉన్న స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇట్లా పైకి కిందికి. ఇశ్రాయేలీయుల జీవితం ఆ రీతిగా ఉంది. ఇలా వెళ్తుంది, రోడ్డు ఇలా ఉంటుంది అనమాట. ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సో ఆ రీతిగా ఇశ్రాయేలు యొక్క జీవితము స్థిరమైనటువంటి జీవితంగా లేకపోయింది. ఎందుకంటే వారు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి వారు వాక్యాన్ని లేక మోషే నడిపించినటువంటి మార్గంలో వారు నడవకుండా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తులను చూసుకుంటూ కాపీ చేసుకుంటూ వారు నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, మన అందరం కూడా కాపీ చేస్తామా కాపీ చేయమా? మీరు ఎగ్జామ్లో కాపీ చేశారా చేయలేదా అన్న అడగకండి. ఇప్పుడు ఎందుకు కాపీ చేసి పాస్ అయిపోయానన్నా కదా. సో మనందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కాపీ చేస్తాం. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మనం గమనించి వారు ఏ రీతిగా ఉన్నారో అది చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయులు కూడా అదే రీతిగా చేశారు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూసి వారు నేర్చుకుని వారి ప్రవర్తన, వారి విధానము, వారి యొక్క మతము, వారి యొక్క ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు వాటన్నిటిని కూడా వీళ్ళు అమలు చేసుకుంటూ ఇమిడి వారి జీవితాలు చేసుకొని దాన్ని వాడు వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే మోషేతో ఏమన్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు నా కోసం ప్రత్యేకమైన జనాంగంగా వారు ఉండాలి. దే ఆర్ స్పెషల్ పీపుల్ టు మీ. నా జనము, నా సొంతు, వారు ఇతరులకు మాదిరిగా ఉండాలి అంటే వీరేం చేశారు? ఇతరులకు మాదిరిగా ఉండడం కాకుండా ఇతరులను కాపీ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, తన సొంత ప్రజలుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. నువ్వు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఇతరులు నీ జీవితాన్ని చూసి, నీ జీవితం శ్రేష్టమైనటువంటి జీవితం కనుక ఇలా నేను జీవించాలి, అలా నేను ఉండాలి అని ఇతరులు నిన్ను చూసుకొని దేవుని బిడ్డగా నిన్ను చూసి నేర్చుకోవాలి. కానీ నువ్వు వారిని చూసుకొని నేర్చుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒకవేళ అలా చేస్తున్నావంటే నీ ఆత్మీయ జీవితం ఏమైంది? కిందికి దిగజారిపోతా ఉంది. న్యాయాధిపతులంతా కూడా అదే మనకు కనబడుతూ ఉంది. 6వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా వారు కనబడ్డారు, దేవుని యొక్క మార్గమును అనుసరించకుండా ఉన్నారు కనుక ఆటోమేటిక్గా ఏమొచ్చిందమ్మా వారి మీద? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, దేవుని యొక్క శిక్ష వారి మీద పడింది. కనుక ప్రియులారా, బైబిల్ ఏముంటుందంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం యొక్క జీతము మరణము. పాపానికి జీతం ఉంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావని బైబిల్ అంటా ఉంది. నువ్వు నీతికి, మరి న్యాయానికి, మరి పరిశుద్ధతకు నువ్వు నీ జీవితంలో విత్తినట్లయితే నువ్వు మంచి పంటను కోస్తావు. నీ జీవితంలో నువ్వు దేవునికి విత్తకుండా లోకానికి, పాపానికి, లోకాశలకు జీవిస్తూ అలా జీవించినట్లయితే దాని ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. ఇశ్రాయేలీయులు దేవునికి లోబడలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయులను పంపించాడు. మిద్యానీయులు ఎవరయ్యా అంటే అబ్రహాము, కేతురా యొక్క పిల్లలు. కేతురా ఎవరో తెలుసా? అబ్రహాం యొక్క భార్య. సారా చనిపోయాక మరి అబ్రహాం మరలా వివాహం చేసుకొని కేతురా అనేటువంటి స్త్రీతో వివాహం చేసుకున్నాడు. ఆమె మిద్యానీయురాలు. ఆ మిద్యానీయురాలైనటువంటి కేతురా అంటే ఆ కేతురా స్త్రీ ద్వారా వచ్చినటువంటి కుమారుడి పేరు మిద్యాను. ఆ మిద్యానీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిలబడ్డారు, ఇశ్రాయేలుకి అగెన్స్ట్గా వారు ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు మిద్యానీయుల యొక్క చేతిలో చిక్కుకున్నారు. మిద్యాను అర్థం ఏంటంటే పోరాటము. మిద్యాను అర్థం ఏంటి? పోరాటం. ఎప్పుడు కూడా పోరాటం ఉంటూ ఉంది. ప్రియులారా,
దావీదు పాపం చేసినప్పుడు, దావీదు ఊరియా యొక్క భార్య అయినటువంటి బత్షెబాతో పాపం చేసి ఊరియాను చంపించినప్పుడు దావీదు కుటుంబంలో ఏం వచ్చేసింది? పోరాటం. దావీదు కుటుంబంలో ఖడ్గం అనేది వచ్చింది, యుద్ధం అనేది దావీదు కుటుంబంలో వచ్చేసింది. ఎందుకంటే దావీదు ఏం చేశాడంటే, ఆయన తనకు నమ్మకంగా ఉన్నటువంటి సైనికుడైనటువంటి ఊరియాను చంపించి అతని భార్యను మరి సొంతం చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మహాపాపాన్ని దావీదు చేశాడు. కనుక దావీదు గృహములో ఏమొచ్చింది? పోరాటం అనేది వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తామో మన జీవితాల్లో పోరాటాలు, కష్టాలు, స్ట్రైఫ్, ఒకరితో ఒకరు మరి నెమ్మది లేకుండా, సమాధానం ఉండకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడవచ్చు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మిద్యాను యొక్క చేతుల్లో ఇశ్రాయేలీలు 7 సంవత్సరాలు వారు ఏమయ్యారంట? మిద్యాను యొక్క చేతికి దేవుడు అప్పగించాడు. మిద్యానీయులు ఏం చేసేవారో తెలుసా? ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు మిద్యానీయులకి భయపడ్డారు కనుక వారు గుహల్లోకి, మరియు అక్కడ ఉన్నటువంటి గుహల్లోకి, కొండల్లోకి, కొండ సందుల్లోకి వెళ్ళి దాక్కున్నారు ఇశ్రాయేలు ప్రాంతానికి మీరు వెళ్ళినట్లయితే ఈరోజు కూడా మీరు చూడగలరు. అక్కడ చాలా గుహలు ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేవ్స్, అనేక గుహలు అందులో మనకు కనపడతాయి. దావీదు కూడా సౌలు దగ్గర నుండి పారిపోయేటప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? ఇలాంటి గుహల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. చాలా ఉన్నాయి కాబట్టి ఎన్ని గుహలు వెళ్ళి వెతుకుతారు వీళ్ళు? వెతకలేరు. ఒక గుహంలోకి వెళ్ళినట్లయితే ఒక గుహంలో నుండి మరి ఒక లోపల పెద్ద రూమ్ లాగా ఉంటుంది. అంత విస్తారంగా ఆ గుహలు ఉండేవి ఆ రోజుల్లో. అది ఒక మంచి ఒక హౌస్ లాగా అనుకోవచ్చు. అందులో చాలామంది, దావీదు తన యొక్క 300 మంది సైనికులు కూడా అందులో ఉన్నారు. దావీదు తన సైన్యంతో పాటు గుహల్లో జీవించేవాడు. సో ఈ ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు భయపడ్డారు కనుక వారు ఏమయ్యారంటే గుహల్లోకి వెళ్ళి వారు దాక్కున్నారు. చూడండి, దేవునికి అవిధేయులుగా జీవించడానికి కారణం ఎన్ని పరిస్థితులు వారు ఎదుర్కోవాలి. వారు ఏం చేశారు? ఇప్పుడు భయపడిపోయి గుహల్లోకి వెళ్ళి వారు ఉంటున్నారు. ఇశ్రాయేలు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఎవరైనా వారి మీద దాడి చేస్తే వారు ఏం చేయాలి? నిలబడి ఎదిరించాలి, వారిని తరిమి కొట్టాలి. వారు నిలబడి వారిపైన యుద్ధం చేసి, యెహోషువ వలె యుద్ధం చేసి వారిని ఏం చేయాలి? ఓడించాలి. కానీ ఇశ్రాయేలీయులు యుద్ధము చేయడానికి వీరికి ఏమీ లేదు, సామర్థ్యత లేదు. దే డు నాట్ హ్యావ్ అబిలిటీ టు ఫైట్. యుద్ధము చేసే సామర్థ్యం పోయింది. యుద్ధము చేయలేకపోతున్నారు. మిద్యానీయుల్ని చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మిద్యానీయులు వచ్చి వారి మీద దాడి చేసినప్పుడు మరి వారందరూ కూడా పారిపోయి ఎక్కడున్నారు? గుహల్లోకి వెళ్ళి పారిపోయారు. కాబట్టి ప్రియులారా, మనము ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే భయము అనేది మరి మన జీవితాల్లో ఉండకూడదు. ఏ విషయాన్ని గురించి కూడా మనము భయపడకూడదు. శత్రువు అనేటువంటి వాడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నిలబడి నువ్వు పోరాడాలి. హల్లెలూయా. క్రైస్తవులు ఏం చేయాలి? నిలబడి పోరాడాలి. సాతానుడితో నిలబడి పోరాడాలి. అపవాది వచ్చి తన అగ్ని బాణాలు విసురుతూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి దాక్కోవాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు ఏ విషయాన్ని గురించి కూడా భయపడకుండా నువ్వు వెళ్ళి గుహల్లోకి వెళ్ళిపోయి మరి దాక్కోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు నీ పక్షాన ఉన్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ మిద్యానీయులు ఒకసారి ఆలోచన చేస్తే వీరు ఎలా వచ్చేవారంటే, బైబిల్ ఏముంటుందంటే మిడతల్లాగా వచ్చేవారు. ఎలా వచ్చేవారంట? మిడతలు చూసారా ఎప్పుడైనా? మనం చూడలేదు. ఎప్పుడో ఒక్కసారి చెట్టు మీద చూస్తాం, ఎప్పుడో ఒక్కసారి ఎక్కడో ఒక చోట్ల లేక ఒక దగ్గర మనం చూస్తూ ఉంటాం. మిడతలు చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అనేటువంటి ప్రాంతములో, ఈ యొక్క మరి ఇజ్రాయేలు, ఈ యొక్క అరబ్ దేశాల ప్రాంతంలో మిడతలు చాలా సంఖ్యలో ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఎలా వస్తాయంటే ఒక గుంపులుగా వచ్చేస్తాయి. గుంపులుగా వచ్చి మిడతలు ఆ యొక్క పంటల మీద కూర్చొని కొన్ని నిమిషాల్లోనే పంటలు ఏమైపోతాయి? మొత్తం నాశనం అయిపోతాయి, మొత్తం తినేస్తాయి. అవి ఏమీ ఉండదు, తలగొట్టుకోవాల్సిందే. నువ్వేం చేయలేవు. మిడతలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? మిడతలు వచ్చినప్పుడు ఏమీ చేయలేవు. అవి అలా గుంపులుగా వచ్చి
పంటల మీద అలా కూర్చొని కంప్లీట్గా తినేసేవి. అలా వచ్చేవారంట. ఎవరు? మిద్యానీయులు, ఆమోరీయులు, ఇంకా ఎవరండి? వారితో పాటు ఆ తూర్పు దేశస్తులందరూ కూడా కలిసి ఒక్కసారే వాళ్ళు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు వీరందరూ కూడా బిత్తరపోయి పారిపోయేవారు. వారు ఎంతగా కష్టపడి పంటలు పండించుకున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే కరెక్ట్ టైంకి వస్తారు. ఎప్పుడు? పంటలు ఎప్పుడైతే దాన్ని ఏం చేయాలి? హార్వెస్ట్ చేయాలి. పంటల్ని కొయ్యాల్సినటువంటి సమయం, హార్వెస్ట్ టైంలో కరెక్ట్ ఆ టైంకి వీళ్ళు మిడతల వలె వచ్చేసి మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోయేవారు. వీళ్ళకి ఏమీ లేదు తినడానికి. ఇప్పుడు పంటలు తీసుకొని వెళ్ళిపోతే ఏముంటుందండి? వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. అది మాత్రమే కాదు, వాళ్ళ గొర్రెలు మేకలు అన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళిపోయేవారు. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఈ రీతిగా ఏమయ్యారు? బాధపడ్డారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది ఈ దుర్దశ? ఎందుకంటే ఇశ్రాయేలీయులు వారు ఏ కారణం చేతైతే దేవుడు వారిని ఎన్నుకున్నాడో ఆ కారణాన్ని విడిచిపెట్టి కాపీ కొట్టడం ప్రారంభించారు. ఏం చేశారు? కాపీ కొట్టడం. వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉందాం. వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా అలా చేద్దాం. వాళ్ళు ఫలానా దేవుడిని, దేవతను ఆరాధిస్తున్నారు, మనము కూడా చేద్దాం. ఏముంది? అందరితో పాటు కలిసి మనం ఉందామని చెప్పి కాపీ కొట్టడం ప్రారంభించారు. ప్రియులారా, నా ప్రశ్న ఏంటంటే, మీరు కాపీ కొడుతున్నారా? ఆర్ యు లివింగ్ లైక్ ద వరల్డ్? ప్రపంచం వలె నువ్వు జీవిస్తున్నావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకస్తుల వలె నువ్వు జీవిస్తా ఉన్నావా? అలాగైతే ఈరోజే నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకొని, ప్రభువా నేను లోకం వలె జీవించకుండా నీ కోసం నేను జీవించాలి ప్రభువా, నీ బిడ్డగా నేను జీవించాలి, నీ వాక్యానుసారంగా జీవించాలి, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా నేను జీవించాలి. కానీ అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అందరూ అలా ఉన్నారు, నేను అలా ఉంటాను, అందరూ ఆ పని చేస్తున్నారు, నేను కూడా పని చేస్తాను అని చెప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. యు ఆర్ స్పెషల్ టు గాడ్. నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు తెలుసా? నిన్ను ఒక యాజకుడుగా దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఒక యాజకుడుగా. యు ఆర్ ఎ ప్రీస్ట్ అంటు గాడ్. పురుషులందరూ కూడా వారి వారి గృహాల్లో మీరు ఒక యాజకులుగా మీ గృహాన్ని నడిపించాలి. హల్లెలూయా. మీరు ఒక యాజకులై ఉన్నారు. మీ గృహములో మరి ప్రార్థన అనేది నడిపించేది ఎవరు? తల్లి కాదు, పురుషులు నడిపించాలి. హల్లెలూయా. పురుషుడు నిలబడి, హస్బెండ్ హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ సే వి విల్ ప్రే, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పురుషుడు ఏం చేయాలంటే నిలబడి తన కుటుంబం కొరకు అర్పణలు అర్పించాలి, తన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించాలి. ఎందుకంటే నీవు ఒక యాజకుడై ఉన్నావు. నీ యొక్క గృహములో నీవు ఒక యాజకుడై ఉన్నావు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. సో బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి, భయపడకండి, లోకాన్ని కాపీ చేయకండి. మీరు నిలబడి మీ కుటుంబాన్ని సరిచేసుకోండి, మీ కుటుంబంలో క్రమశిక్షణ కలిగి తీసుకురండి. మీరు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని నీ కుటుంబంలో ధైర్యంగా ప్రకటించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో 4వ వచనాన్ని మనం చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారండి? గాజా. చూసారా? ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది కదా. ఈ రోజుల్లో పోరాటం ఎక్కడైతుంది? ఇశ్రాయేలుకు గాజాకి అవుతా ఉంది కదా. గాజాలో యుద్ధం ఉంది. గాజా ఎప్పటి నుంచి ఉంది? న్యాయాధిపతులు యెహోషువ కాలము నుండి గాజా అనేటువంటి పట్టణం ఉందని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. సో ద బైబిల్ ఇస్ నాట్ స్టోరీ బుక్. ఇది ఒక కథ పుస్తకము కాదు, చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం. దిస్ ఈజ్ అ హిస్టారికల్ బుక్. అన్నీ కూడా వాస్తవంగా జరిగింది, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో గాజా వరకు వారు మొత్తం అంటే ఒక ఎండు నుండి మరొక, గాజా అంటే సరిహద్దు, ఆ సరిహద్దు వరకు వాళ్ళు ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశారంటే వారి యొక్క పంటలన్నింటిని పట్టుకెళ్ళిపోయారు. చూసారా? కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు జీతం వస్తుంది, రేపేమైపోద్ది? ఖాళీ అయిపోతుంది కదండి. ఈరోజు వచ్చింది డబ్బు, 1 వీక్లో ఏమైపోయింది? ఒక్క వారంలోనే అరే జీతం వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? మాయమైపోయింది కదా. అలా ఉంటుంది పరిస్థితి కొన్నిసార్లు మనకు కదా. సో ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి అంతే. ఎన్నో నెలలుగా వారు పంటలు పండించారు, పంటలు కాశారు, చూశారు, నీళ్లు పోశారు, దాన్ని కాచి కాపాడుకున్నారు. ఒక్క క్షణములోనే శత్రువు ఏం చేశాడు? వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు. బైబిల్ ఏముంటుంది తెలుసా శత్రువు గురించి? అపవాది ఎవరంట? సాతానుడు
దొంగతనము చేయడానికి, నాశనము చేయడానికి, హత్య చేయడానికి ఆయన వస్తాడు. కనుక ప్రియులారా, అపవాది సాతాను యొక్క పని ఏంటంటే దొంగలించడం. నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములు వాడు దొంగలించాలని చూస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక నీకేమంటాడంటే, బాబు నువ్వు ఎన్నుకునబడినటువంటి వాడు కాదురా, నువ్వు మామూలు వ్యక్తివే, నువ్వు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, చూడు నీ జీవితం చూడు అని అంటాడు. ఎవరు? సాతానుడు వచ్చి నిన్ను కృంగింప చేస్తాడు. ఇదిగో నీ కుటుంబం చూడు ఎలా ఉంది, ఇదిగో నీ పరిస్థితి చూడు ఎలా ఉంది, నీ ఆర్థిక పరిస్థితి ఒకసారి చూసుకో, నీ భవిష్యత్తు సంగతి ఏంటి, వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, నీ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, నీ దగ్గర ఏమీ లేదు, ఆదాయం లేదు, ఏ సహాయం లేదు, ఏం చేస్తావంటే, అవును ప్రభువా ఏం చేయాలి ప్రభువా అని నువ్వు బాధపడతా ఉంటావు. కానీ ప్రియులారా, ఆ మాటలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను దగ్గర వచ్చింది. హల్లెలూయా. నువ్వేం చెయ్యాలి? పారిపోయి గుహల్లో దాక్కున్నట్లుగా పారిపోయి దేవుని మందిరానికి రాకుండా, లేక మరి ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా పారిపోయి జీవించాల్సినటువంటి జీవితాన్ని జీవించకండి. హల్లెలూయా. నీవేం చెయ్యాలంటే ఆ టైంలో నిలబడాలి. హల్లెలూయా. నిలబడేమన్నాలి? అపవాది నువ్వు పారిపోవాలి నా దగ్గర నుండి, ఎందుకంటే నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నా దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నా దేవుడు నాకు శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు ఇస్తా ఉన్నాడు. ఇర్మియా 29:11 ప్రకారము, ఇదిగో నా పట్ల మంచి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. కనుక అపవాది నువ్వు తెచ్చేటువంటి ఆలోచనలు అది కరెక్ట్ కాదు, నువ్వు తీసుకొచ్చేటువంటి తలంపులు కరెక్టు కాదు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ, హూ కెన్ బీ అగెన్స్ట్ మీ? దేవుడు నా పక్షాన ఉన్నట్లయితే నాకు విరోధి ఎవరు అని నువ్వు ధైర్యంగా జీవించాలి కదా. అపవాది వచ్చి అనేక మాటలు అంటాడు, అనేక విధాలుగా కృంగింప చేస్తాడు. ప్రియులారా, అపవాది దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? ఏంటండి అది? కృంగించడము. కృంగింప చేస్తాడు, నిరుత్సాహపరుస్తాడు. చాలామంది నిరుత్సాహపడిపోతారు, గొప్ప వారు నిరుత్సాహపడిపోతారు, గొప్ప ప్రవక్తలు నిరుత్సాహపడిపోయారు. హల్లెలూయా. ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడు నిరుత్సాహపడిపోయాడు. దావీదు అనేక మార్లు నిరుత్సాహపడ్డాడు. నిరుత్సాహం అనేది అందరికి కూడా వస్తుంది. అపవాది అందరినీ కూడా నిరుత్సాహపరుస్తాడు. కనుక దాన్ని మనం ఏం చేయాలంటే, నిరుత్సాహాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అంటే దేవుని వాక్యం ద్వారా ఎదుర్కోవచ్చు. సో ఇక్కడ ఇశ్రాయేలు నిరుత్సాహపడిపోయారు. 7 years వరకు వారికి పంటలు లేవు, పంటలు పండిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, గొర్రెలు మేకలు ఏవి లేవు, ఎలా జీవిస్తున్నారో మనకు తెలియదు. భయంకరమైనటువంటి పరిస్థితి. గుహల్లో కొండల్లో జీవించాలి, ఎందుకంటే గృహాల్లో జీవిస్తే గృహాలకు వచ్చి వాళ్ళంతా కూడా మరి అలాగనే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారని భయంతో వారు నివసిస్తూ ఉన్నారు. అలాంటి సమయములో జరిగినటువంటి విషయాల్ని ఒక్కసారి చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. 6వ వచనాన్ని చదువుదాం. మిక్కిలి హీన దశకు వచ్చేసారు. గమనించండి, వీరు ఎక్కడుంటున్నారు? దేవుడు వీరిని ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొచ్చాడు. ఏమని చెప్పాడు? అమ్మా, నేను నీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నేను తీసుకెళ్తాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానపు దేశంలోకి నిన్ను నడిపిస్తా ఉన్నాను అని దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? కానాను దేశంలోకి తీసుకొచ్చాడు, నడిపించాడు. కానీ ఇక్కడ ఏమైంది? వీరు పాలు తేనెల జీవితాన్ని అనుభవిస్తున్నారా? లేదు. శత్రువు యొక్క భారాన్ని క్రింద వారు కృంగిపోయి బహుదీన స్థితికి వచ్చేసారు. ఎవరు? ఇశ్రాయేలు. ప్రియులారా, సాతానుడు ఆ రీతిగా పనిచేస్తాడు. హీ విల్ బ్రింగ్ యూ డౌన్ కంప్లీట్లీ. నేను పూర్తిగా నాశనం చేయాలని చూస్తాడు, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు, నీ బిడ్డలను నాశనం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తాడు, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీకు రోగాలు తీసుకురావాలని ఎన్నో విధాలుగా అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం, మనం ఇంకా వాక్యాన్ని చదువుకుంటూ మనం వెళ్దాం. సో ఈ రీతిగా కృంగింప చేసి ఉన్నాడు. కృంగింప చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడో చేయాల్సినటువంటి పని అప్పుడు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వారు ఎప్పుడో చెయ్యాలి. మొదటి సంవత్సరంలోనే వారు మొరపెట్టాల్సింది మర్చిపోయారు. 2వ సంవత్సరంలో మొరపెట్టాల్సింది చేయలేదు. 7వ సంవత్సరంలో వారు ఏం చేస్తున్నారు? మొరపెడతా ఉన్నారు. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. ప్రియులారా, గమనించండి,
యెహోవా దేవుడు ఎప్పుడు కార్యం చేస్తున్నాడంటే ఎప్పుడైతే వాళ్ళు మొరపెడతారో అప్పుడే కార్యం చేస్తాడు కదా. విదౌట్ క్రైయింగ్ టు గాడ్ యూ విల్ నాట్ సీ రిజల్ట్. దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకపోతే నీ జీవితంలో కార్యం జరగకపోవచ్చు కదా. సో ది రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ ఈస్ గాడ్ ఆన్సరింగ్ అస్, గాడ్ ఇంటర్వీనింగ్. దేవుడు మన పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే తన బిడ్డలందరూ కూడా మోకరించి తన సన్నిధిలో మొరపెట్టుకొని ప్రభువా మమ్మల్ని కనికరించు అని నువ్వు వేడుకున్నప్పుడు యెహోవా దేవుడు అప్పుడు లేచి నిలబడి తన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు నేను కూడా చేయాల్సిన పని ఏంటంటే మోకరించి కన్నీరు కార్చాలి మన. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీల్ డౌన్ అండ్ క్రై బిఫోర్ గాడ్. నీ బిడ్డల గురించి కన్నీరు కార్చు. యేసయ్య అన్నాడు కదా, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా గురించి కాదు నీ గురించి నీ పిల్లల గురించి కన్నీరు కార్చమ్మా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీరు మోకరించి మీ బిడ్డల గురించి కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారి జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నీవు మోకరించి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన భవిష్యత్తు నీ బిడ్డలకి దేవుడు ఇస్తాడు. నీవు మోకరించి ప్రార్థించి కన్నీరు కార్చినప్పుడు ఇదిగో నీ దేవుడు నీ మొరను ఆలకించి నీకు జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు, అపవాది చేతుల్లో నుండి విడిపింప చేస్తాడు. సాతాను నీ దగ్గరికి రాకుండా నీ చుట్టూ కంచును వేస్తాడు. నీ రోగాలను స్వస్థపరుస్తాడు, నేను బాగు చేస్తాడు, నేను బలపరుస్తాడు. నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. హల్లెలూయా. క్రై బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో ఏడవండి, ప్రభువా కనికరించు నాయన, కృప చూపించు ప్రభువా. అయ్యా, ఒకవేళ నా జీవితంలో తప్పేమైనా చేశానేమో, ఒకవేళ ప్రభువా నీ మార్గంలో నేను నడవట్లేదేమో, ఒకవేళ ప్రభువా నా జీవితంలో ఏదో నీకు ఆయాసకరమైనటువంటి విషయం ఏదో ఉందేమో ప్రభువా, ఒక్కసారి నన్ను పరీక్షించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చు. దేవుడిని మొరను ఆలకిస్తాడు. హల్లెలూయా. నీకు జవాబును దేవుడు దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో న్యాయాధిపతులు 6వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబేంటో మనం చూద్దాం. 8వ వచనంలో ఈ రీతిగా ఉంది, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు. దేవుడు జవాబుగా ఎవరిని పంపిస్తున్నాడు? ప్రవక్తలు పంపిస్తున్నాడు. పాత నిబంధనలో వెనెవర్ దెర్ వాస్ క్రైసిస్, ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఏర్పడిందో ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఎవరు వచ్చేవారు? ప్రవక్తలు నిలబడేవారు. ప్రవక్తలు నిలబడి దేవుని కొరకు వారు మాట్లాడేవారు. ప్రవక్తలు నిలబడి మాట్లాడేవారు. కనుక ఈ రోజుల్లో ప్రవక్తలు రాసినటువంటి మాటలు మనకు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ప్రవక్తలు రాసినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి కనుక మనం చదవాలి. ఇంకా చదవండి సిస్టర్. మీరు నా మాట వినకపోతిరి. చివరి దేవుడు ఏమంటున్నాడు? యూ డిడ్ నాట్ లిసన్ టు మీ. ఎంత బాధ! మన పిల్లలు మన మాట వినకపోతే మీరు బాధపడతారు కదండి కదా. మీ పిల్లలు తల్లిదండ్రులకి బాధ ఏంటంటే పిల్లలు నా మాట వినాలి, వినకపోతే మీరు ఎంత బాధపడతారు. అదే రీతిగా దేవునికి బాధ ఏంటి? తన పిల్లలు ఆయన మాటలు వినట్లేదు. దే నాట్ లిస్నింగ్. నేను చెప్పాను ఈ రీతిగా జీవించకుదురు బాబు, సరిగ్గా జీవించాలి, నా మాటకు నువ్వు లోబడాలి, కానీ నువ్వు నా మాట వినట్లేదు కదా అని దేవుడు బాధతో తన ప్రవక్తతో ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 3 సార్లు ఇదిగో దేవుడు అంటున్నాడు, ఐ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఇదిగో ఐగుప్తులో నుండి నేను నిన్ను బయటికి రప్పించాను. ఐ డెలివర్డ్ యూ, నేను నిన్ను విడిపించాను. ఇదిగో నేను చెప్పాను, నేనే యెహోవా దేవుణ్ణి, నా తప్ప వేరే దేవుడు లేరు అని చెప్పాను. అన్నీ కూడా చెప్పాను నీకు, కానీ మీరు మాత్రం నా మాట వినలేదు. మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కాపీ చేసుకుంటూ వారి వల్ల జీవిస్తున్నారు, కానీ నేను చెప్పిన మార్గంలో మీరు నడవట్లేరు అని దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఎంత బాధ, ఎంత దుఃఖము దేవుని యొక్క మనస్సులో కలిగి ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వేదన కంటే దేవుని యొక్క మనస్సులో ఎంతో వేదన, దుఃఖము. ప్రియులారా, మనం ఆ రీతిగా జీవించకూడదు. హల్లెలూయా. మన దేవునికి సంతోషపరచాలి. ఓకే, దేవుడు మనం చూసినప్పుడు సంతోషించాలి. ఒక తల్లిదండ్రులు పిల్లలను చూసి పిల్లలు చక్కగా వారు ప్రవర్తిస్తూ చక్కగా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషిస్తారు, ఆనందిస్తారు. అదే రీతిగా మనం కూడా మన యొక్క దేవుని పట్ల ఆయనకు మనం సంతోషాన్ని కలగ చేయాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో దేవుని దగ్గరికి వీరు వచ్చారు, ఫిర్యాదు పెట్టుకున్నారు, ప్రభువా మమ్మల్ని
కనికరించు, కృప చూపించు అని ఫిర్యాదు పెట్టినప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తిని లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా దేవుడు కార్యం చేయాలంటే ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ వర్క్స్ త్రూ పీపుల్. ప్రజల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ద్వారా కార్యం చేస్తాడు. ప్రజలు నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఫరో యొక్క బానిసత్వంలో మొరపెట్టినప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు మోషేను లేవనెత్తాడు. మరలా దేవుడు యెహోషువను లేవనెత్తాడు. ప్రజలు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తను లేవనెత్తాడు. గాడ్ వర్క్స్ త్రూ హిస్ పీపుల్. దేవుడు ఎవరితో కార్యం చేస్తున్నాడంటే తన యొక్క దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక తన దాసులు, తన సేవకుల యొక్క మాటను మీరు వినాలి. తన దాసులు, తన సేవకులు, తన ప్రవక్తల యొక్క మాటకు మీరు లోబడాలి ప్రియులారా. ఎందుకంటే గాడ్ యూజెస్ హిస్ చోజన్ వెసల్స్. ఎవరైతే తాను ఏర్పరచుకున్నాడో వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. వారి ద్వారా దేవుడు తన మాటను తెలియపరుస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని యొక్క దేవదూత వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి పేరు చెప్పండి, ఎవరండి? అందరూ చెప్పండి పేరు గట్టిగా. గిద్యోను. ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, దేవుని యొక్క దూత వచ్చినప్పుడు ఈ యొక్క గిద్యోను ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు ఆయన? గానుగ చాటున గోధుమలను మరి దూలగొట్టుచున్నాడు కదా. గోధుమలు ఏం చేస్తున్నాడు? దూలగొట్టుచున్నాడు. ఎక్కడంట? గానుగ దగ్గర. గానుగ దేనికి వాడతారంటే ద్రాక్ష రసాన్ని తీయడానికి వాడతారు. అందులో గానుగలో మరి ద్రాక్ష పండ్లంతా కూడా వేసి దానిని వారు త్రొక్కేవారు, ఎలా చేసేవారో నాకు తెలియదు, కానీ ఆ రసాన్ని దాంట్లోంచి తీసేవారు. ఆ గానుగ అనేది బయట ఉండేది కాదు, ఎక్కడో లోపలికి ఉండేది. ఆ గానుగ దగ్గరికి ఈయన ఏం చేసేవాడంటే గోధుమలని తీసుకెళ్ళి దాంట్లో వేసి ఎవరికి కనపడకుండా ఏం చేస్తున్నాడు? గోధుమలను, దాని పొట్టును తీస్తూ ఉన్నాడు. కొట్టి దాని పొట్టును తీస్తూ ఉన్నాడు కదా. మీరు జనరల్గా మీ గ్రామాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ యొక్క రైస్ మిల్స్ ఉంటాయి కదండి. రైస్ మిల్స్ దగ్గర అంతా కూడా ఆ యొక్క ధాన్యం అంతా కూడా వారు పెట్టి ఉంటారు. దాన్ని కొట్టినప్పుడు ఆ యొక్క పొట్టంతా కూడా ఒక మెషిన్లో నుండి వెళ్ళేటప్పుడు బయటికి ఎట్లా పడుతుంది? ఒక హైట్లో నుండి కిందకి పడుతుంది. ఇంతకుముందు ఏం చేసేవారంటే కొట్టినప్పుడు కొంచెం హైట్లోంచి దాన్ని చేసేది. ఎందుకంటే గాలితో ఏమవుతుంది? పొట్టు దూరం పడిపోతుంది, బరువుగా ఉన్నటువంటి గింజలు కిందికి పడతాయి. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఎవరికి కనపడకుండా, మిద్యానీయులకు అంత భయపడ్డాడు. అంతగా భయం ఉండేది ఆ రోజుల్లో మిద్యానీయులు అంటే. సో భయపడి ఈయన లోపల కూర్చొని ఎవరికి కనపడకుండా గానుగలో ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరి పంటనంతటి కూడా ఆయన కొడుతూ దానిని, ఆ గోధుమలను దూలగొట్టుచున్నాడు ఇతను. సో ఈ ఎవరు కూడా కనపడకుండా ఉన్నాడు, కానీ దేవుడు ఈ మనిషిని చూశాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఎవరికి నా గురించి తెలియదని, దేవునికి నీ గురించి అన్నీ కూడా తెలుసు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రాంతంలో ఈ ఎంఐజీలో ఎవరిని పట్టించుకుంటారు? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ జీవితం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. మా గిద్యోనుతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పరాక్రమం కలిగినటువంటి బలాజ్యుడా అని దేవుడు అంటున్నాడు. గిద్యోను ఏం చేస్తున్నాడు అక్కడ? వాస్తవంగా చూస్తే భయపడుతున్నాడు, వణుకుతూ ఉన్నాడు. వణుకుతున్నటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమం కలిగినటువంటి బలాజ్యుడా అని దేవుడు అంటున్నాడు. ఇది వాట్ ఈస్ దిస్ అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వణుకుతూ ఉన్నప్పుడు మీరు అంటారా మాటలు? ఒరే పరాక్రమం గలవంటి వాడు అంటారా మీరు? లేదు, అనలేరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే గిద్యోను భవిష్యత్తులో ఏమవబోతూ ఉన్నాడో అది దేవునికి తెలుసు. గిద్యోను రానున్న రోజుల్లో పరాక్రమం కలిగినటువంటి బలాజ్యుడుగా మారబోతున్నాడు. హల్లెలూయా. రానున్న రోజుల్లో దేవుని యొక్క శక్తి చేత శత్రువులను నిర్మూలన చేయబోతూ ఉన్నాడు గిద్యోను. రానున్న రోజుల్లో దేవుని యొక్క అభిషేకము చేత ఆత్మపూర్ణుడైపోతూ ఉన్నాడు గిద్యోను. ఆత్మ యొక్క బలము చేత దేవుని ద్వారా బహుబలంగా వాడబడబోతున్నాడు. ఎవరు?
గిద్యోను. హల్లెలూయా. అందుకే దేవుడు వచ్చి, గిద్యోను, నువ్వు ఈరోజు దాక్కొని ఉన్నావు, కానీ ఇదిగో రేపటి దినము నువ్వు నిలబడబోతున్నావు, ఇదిగో నిన్ను బహు బలంగా వాడబోతూ ఉన్నాను, గిద్యోను నీవు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడై ఉన్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? ఎవరైతే బలహీనమైనటువంటి వారు అయి ఉన్నారో, ఎవరైతే సమాజము చేత తృణీకరించబడినటువంటి వారై ఉన్నారో, ఎవరు కూడా లెక్క చేయరో అలాంటి వారిని దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. అలాంటి వారిని పట్టుకొని వారిని లేవనెత్తి, వారిని బలపరిచి, వారిని అభిషేకించి, వారిని ఆశీర్వించి దేవుడు వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు కూడా నన్ను లెక్క చేయట్లేదు, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్, నేను సామాన్యుడిని అనుకుంటున్నాను, సామాన్య పని చేసుకుంటున్నాను, చిన్న పని, చిన్న వ్యాపారం, చిన్న ఆదాయం, చిన్నది. కానీ నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడిని చూసి పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ మైటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లో నువ్వు పడినట్లయితే నీవు పరాక్రమవంతుడుగా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. దేవుని చేతుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహు బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నిన్ను బహు బలంగా వాడాలని ఆశపడుతున్నాడు. అనేకులకు నిన్ను దీవెనగా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ అండ్ యూజ్ యూ మైటిలీ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ కొరకు బహు బలంగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు వచ్చి గిద్యోనుతో ఏమంటున్నాడంటే, గిద్యోను, ఇదిగో నీవు బలవంతుడవు అని దేవుడు అడ్రస్ చేశాడు అతన్ని. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి గిద్యోను జీవితంలో చూస్తే మన దేవుడు నిజంగా ఎంతగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. హౌ మచ్ హీ లవ్స్ అస్, హౌ మచ్ హీ కేర్స్ ఫర్ అస్. ఎంతగా మన పట్ల ఆసక్తి కలిగి మన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చేటువంటి దేవుడు ఆయన. గిద్యోను ఏమన్నాడు తెలుసా? పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అన్నప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. చూడండి, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మా జీవితంలో? ఇంకా చూస్తారా, గిద్యోను మనసులో ఏముంది? వేదన, దుఃఖము. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఇవన్నీ కూడా, ఈ పరిస్థితులు, ఈ క్లిష్ట పరిస్థితులు, కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? వదిలేశాడు. కానీ నిజంగా దేవుడు వాళ్ళని వదలలేదు, వీళ్ళే దేవుని వదిలేశారు కదా. గాడ్ డిడ్ నాట్ లీవ్ దెమ్. దేవుడు వాళ్ళని వదలలేదు. దేవుడు వారిని ప్రేమించి బయటికి రక్షించి కానాను అనేటువంటి చక్కటి దేశంలో తీసుకొచ్చాడు. కానీ వీరే ఏం చేశారంటే దేవుని యొక్క చెయ్యిని విడిచిపెట్టి వీరి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉంటారు కదండి, 1 year 2 year పిల్లలు నడవడం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏం చేస్తారని వాళ్ళ చేతులు పట్టుకుంటారు. మెల్లగా ఏమవుతుందో తెలుసా? నీ చెయ్యిని వదిలించుకొని వాళ్ళే నీ చేయి పట్టుకుంటారు. వాళ్ళే నడిపించడానికి ట్రై చేస్తారు. తెలుసా మీకు అది? వాళ్ళే పట్టుకొని చాక్లెటు లాక్కుంటూ వెళ్తారు. అదిగో కిరాణా కొట్టు వచ్చింది, నాకు ఏం కావాలి? చిప్స్ కావాలి, అది కావాలి. నువ్వు వాళ్ళు చేయబట్టుకోవడానికి ట్రై చేస్తే కాదు, వాళ్ళు చేస్తారు, నిన్ను పట్టుకొని నిన్ను లాక్కుంటూ వెళ్తారు కదా. మనం అదే కోరుకుంటాం, దేవా నువ్వు కాదు నడిపించేది, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను పచ్చగల చోట్ల తీసుకెళ్తాను నేను ప్రభు అంటాం కదా. సో గాడ్ హ్యాస్ టు లీడ్ అస్. దేవుడు మనల్ని నడిపించాలి. నువ్వు దేవుని నడిపించడం కాదు, నువ్వు దేవునికి చూపించడం కాదు. ప్రభువా చూడు, ఇదిగో నా జీవితం, ఇదిగో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రభువా అని ప్రభువును గైడ్ చేయడం కాదు, కానీ ఆయన మనల్ని నడిపించాడు. సో మిద్యానీయుల యొక్క చేతుల్లో నుండి ఇవన్నీ కూడా జరిగాయి ప్రభువా అని గిద్యోను అనుకున్నాడు. కానీ నిజంగా ఆయన మనస్సులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రియులారా, మన మనస్సులో కూడా కొన్నిసార్లు చాలా ప్రశ్నలు ఉంటాయి కదండి. సో మెనీ క్వశ్చన్స్, అనేక డౌట్లు మన మనసులో రావచ్చు, అనేక ప్రశ్నలు మన మనసులో రావచ్చు. గిద్యోను కూడా మనసులో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రభువా నువ్వు నిజంగా నాతో తోడై ఉంటావా అంటాడు. దేవుడు అంటాడు గిద్యోనుతో, నువ్వు వెళ్ళు అంటే నువ్వు నిజంగా వస్తావా? ఒకవేళ నన్ను వదిలేసావనుకో మధ్యలో, నేనేమైపోతాను? బలైపోతాను. నువ్వు నిజంగా వస్తావా అంటే, వస్తాను బాబు గిద్యోను, ప్లీజ్ నువ్వు ముందుకెళ్ళరా అంటే, ఓకే నువ్వు వస్తావంటే నాకు ఒక చిన్న డౌటు, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేస్తే నువ్వు ఉన్నావని నమ్ముతాను, నువ్వు ఇది చేయకపోతే. చూసారా మీరు ఇప్పుడేం చేశారా? ప్రభువా నీకు స్తోత్రం, ఈరోజు తండ్రి నీ చిత్తం అయితే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభు, నీ చిత్తం అయితే వర్షం రాని ప్రభువా కదా. మనం ఏం చేస్తాం? గిద్యోను వలె దేవునికే ఏం చేస్తూ ఉంటాం? కండిషన్స్ పెడతా ఉంటాం. నీ చిత్తం అయితే ప్రభువా
అది చెయ్యి, లేదా ప్రభా ఈ మార్గంలో నేను వెళ్ళాలంటే మరి ఇది జరగాలి నా జీవితంలో. సో గిదియోను అలాంటిది చెప్పాడు. ఎలాంటి టెస్ట్ పెట్టాడు గిదియోను? దేవునికే పరీక్ష పెట్టాడు. మీకు తెలుసా, దేవునికే పరీక్ష పెట్టాడు. దేవునికే పరీక్ష పెట్టి, ప్రభువా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అక్కడే ఉండాలి, నేను ఇంటికి వెళ్ళి నీకోసం లంచ్ ప్రిపేర్ చేసి వస్తాను, నువ్వు నిజంగా నేను పలకరంగా బలాజుడైతే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు మనిషి. దాని తర్వాత ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా నువ్వు నిజంగా నన్ను వాడుకుంటావంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏంటి ఉల్ని ఏమంటారు, ఆ యొక్క గొర్రె పొట్టేలు యొక్క చర్మము, ఆ చర్మం తడిసిపోవాలి ప్రభువా, మిగతా నేలంతా కూడా ఆరిపోయి ఉండాలి. సరే బాబు ఓకే అని చెప్పాడు దేవుడు. వెళ్ళి చూస్తే ఏముంది, ఆ యొక్క తడిసిపోయింది అది. మిగతా నేలంతా కూడా డ్రైగా ఉంది. ఇప్పుడు ఇంకొక టెస్ట్ చేస్తాను ప్రభు అన్నాడు. మిగతా నేలంతా కూడా తడిగా ఉండాలి, ఇది మాత్రం డ్రైగా ఉండాలి. ఎవరు చేసింది ఇదంతా కూడా? గిద్యోను. కానీ దేవుడు గిద్యోను అడిగిన ప్రతి టెస్ట్కి దేవుడు పాస్ అయిపోయాడు దాంట్లో. హల్లెలూయా. గిద్యోను అడిగినట్లు అన్నీ కూడా దేవుడు చేశాడు. అన్నట్లుగా అన్నీ చేసి తన విశ్వాసాన్ని ఎంతో బలపరిచాడు దేవుడు. అప్పటి వరకు భయం ఉండేది గిద్యోను యొక్క జీవితంలో. కానీ దేవుడు ఏం చేశాడంటే క్రమక్రమంగా భయాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. హల్లెలూయా. తన భయాన్ని తీసివేసి తన్ని బలపరిచాడు దేవుడు. సో ప్రియులారా 15వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు గిద్యోన్ని ఎందుకు ఎన్నుకున్నాడో చెప్పండి మీరు. ఎవరైనా చెప్పగలరా? వై డిడ్ గాడ్ చూస్ గిడియన్? 15వ వచనంలో జవాబు ఉంది. చిత్తము నా ఏలినవాడ. ముందుగా ప్రభువును నమ్మాడు. ఆయన నమ్మి విశ్వసించాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ గిద్యోను, దేవుని నమ్ముకున్నటువంటి వాడు. అందుకే ఏమంటున్నాడంటే చిత్తము నా ఏలినవాడా అని అంటున్నాడు. ఇంకా నా కుటుంబం ఏంటిదంట? ఎన్నిక లేనటువంటి కుటుంబము. ఇదిగో ప్రభువా నా కుటుంబంలో నేను ఎవరిని కనిష్ఠుడై ఉన్నాను. లాస్ట్ పర్లో వీడు ఎవరితను? లాస్ట్, జ్యేష్ఠ కుమారుడు కాదు, చివరి కుమారుడు అని చెప్పాడంట. ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే గిద్యోను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ముందుగా దేవుడు ఎవరో ఆయన గుర్తించాడు, దేవుడు నమ్ముకున్నటువంటి వాడు. రెండవది ఏంటంటే ఆ మనిషిలో చాలా తగ్గింపు ఉంది. ఏముంది? తగ్గింపు. హల్లెలూయా. ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. ప్రభువా నీ చిత్తం నేను చేస్తాను ప్రభువా, కానీ నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? నా గోత్రము అల్పమైనటువంటి గోత్రం, మనాసి గోత్రం. ఎవరు కూడా వినలేదు ఆ గోత్రం పేరు కూడా వినలేదు. యూదా గోత్రం తెలుసు, లేవి గోత్రం తెలుసు మనకు, ఇంకా రూబేను గోత్రం మనకు తెలుసు, దాను గోత్రం మనకు తెలుసు. మనస్సి గోత్రం ఎవరు కూడా వినలేదు ప్రభువా. ఇలాంటి చిన్న గోత్రంలో నుండి, ఇలాంటి చిన్న ప్రాంతంలో నుండి, ఇలాంటి చిన్న తెల్లాపూర్ అనేటువంటి గ్రామం నుండి నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా అని అంటాడు. ఎవరు? గిద్యోను. హల్లెలూయా. నేను నా కుటుంబంలోనే లాస్ట్ ఫెలో ప్రభువా అంటే దేవుడు ఏమనంటే నీవే నాకు కావాలి. హల్లెలూయా. ఐ నీడ్ యూ అని అంటాడు దేవుడు. ఎవరైతే నేను అల్పుడై ఉన్నాను, నేను అయోగ్యుడై ఉన్నాను, ఇదిగో నేను ఏ పాటి వాడిని కాదో, ఇదిగో నేను మట్టి లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అన్నీ కూడా చెప్పుకున్నాడు. అలాంటి వారిని దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు పట్టుకొని ఆశీర్వదించి లేవనెత్తుతాడు. దావీదు ఎవరో చెప్పండి? తన కుటుంబంలో చివరివాడు. ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మరి తన సన్నిధిలో తాము తగ్గించుకొని జీవిస్తారో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అలాంటి వారి చేత బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని చేత నువ్వు వాడబడాలంటే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వేం చేయాలంటే పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. హల్లెలూయా. యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో పరిపూర్ణంగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం లోబడి, ప్రభువా నీ చిత్తము జరుగును గాక, నువ్వు ఎలా నడిపిస్తే నేను నడుస్తాను ప్రభువా అని నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా.
దేవుడు నిన్ను హెచ్చించి నేను బలంగా వాడుకుంటాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో గిద్యోను తను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. 23వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి, చూద్దాం. అప్పుడు యెహోవా, భయపడకు, దానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా సమాధానకర్త. ఇంగ్లీష్లో ఏముంది? ద లార్డ్ ఈస్ పీస్. హెబ్రీ భాషలో ఏంటి? యెహోవాయే షలోం. షలోం అని అంటారు. ఈ రోజుల్లో కూడా మీరు ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళినట్లయితే వారు మిమ్మల్ని ఎలా విష్ చేస్తారో తెలుసా? షలోం అని అంటారు. సో మీరేమనాలి? ఎవరైనా మీకు షలోం, మీకు సమాధానం కలుగునుగాక అంటే షలోం అలైక్యం అని అంటారు. షలోం అలైక్యం అంటే మీకు కూడా సమాధానం కలుగునుగాక, సేమ్ టు యూ అట్లా అంటారు. ఓకే, షలోం అంటే ఏమంటారు? షలోం అలైకం అంటే మీకు కూడా షలోం కలుగునుగాక, మీకు కూడా ఆ యొక్క సమాధానము కలుగునుగాక. సో దేవుడు ఏం చేశాడంటే గిద్యోను యొక్క మనస్సులో భయాన్ని తీసివేసి ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు అన్ని విధాలుగా భయపడ్డాడు. ఎంతో భయం ఉంది తన మనస్సుల్లో. తన కుటుంబం గురించి, తన యొక్క భవిష్యత్తు గురించి, తన పిల్లల గురించి భయపడ్డాడు. అనేక విషయాల గురించి భయపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన భయానంతటినీ కూడా తీసివేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ విషయాన్ని గురించి అయినా భయపడుతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? కుటుంబాన్ని గురించి భయపడుతున్నారా? పరిస్థితుల గురించి భయపడుతున్నారా? అలాగైతే నీ భయాలన్నిటినీ తొలగించడానికి ఆ దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ పీస్, ద గాడ్ ఆఫ్ షలోం. షలోం అనేటువంటి షలోం మనకు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన గిద్యోనుకు సమాధానం, నెమ్మదిని ఇచ్చాడు, భయాన్ని తీసివేశాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో గిద్యోనుతో ఏమంటున్నాడు చూడండమ్మా. ఇదిగో గిద్యోను, నేను ఎన్నుకున్నాను, నేను వాడుకోబోతున్నాను అని అన్నప్పుడు గిద్యోను ఓకే అన్నాడు. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఓకే అన్నప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ అని చెప్పాడు. నువ్వు ఒక పని చెయ్యాలి. వెన్ యూ సబ్మిట్ టు గాడ్, దేవునికి నువ్వు లోబడి నువ్వు ఓకే అన్నప్పుడు ఇమీడియట్గా దేవుడు ఏమంటాడంటే వెంటనే అదే రాత్రి, చూడండి 25వ వచనంలో, అదే రాత్రి, ఏ రాత్రి అయితే దేవుడు మాట్లాడాడో అదే రాత్రి మరియు ఆ రాత్రి అందే యెహోవా దేవుడు అంతా మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను, నువ్వు లొంగిపోయావు, నీకు సమాధానం ఇచ్చాను, నువ్వు లోబడుతున్నావు. ఇప్పుడు ఇదే రాత్రి నువ్వు ఏం చేయాలంటే ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ విగ్రహమును కొట్టివేయి. హల్లెలూయా. ఇదిగో నువ్వు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహాన్ని నువ్వు ఏం చేయాలి? తీసి పారవేయాలి. రిమూవ్ ఇట్. తీసేసే. నేను తప్ప ఎవరు నీకు ఉండకూడదు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని ప్రేమించి మనల్ని వేరుపరిచినప్పుడు మన జీవితంలో కూడా ఆయనకు అడ్డుగా ఏది కూడా ఉండకూడదు. చూడండి అమ్మ, ఒకసారి చదువుదాం ఆ మాటలు. అదే రాత్రి, ఆ రాత్రి అందే యెహోవా. ఎవరు కట్టారు? అది గిద్యోను కట్టలేదు. ఎవరు కట్టారు? తండ్రి కట్టినటువంటిది. ఆ బయలు ప్రవక్త యొక్క బలిపీఠం నువ్వు ఏం చెయ్యాలి? పడగొట్టు. హల్లెలూయా. ఇదిగో నేను నీ జీవితంలో కార్యం చెయ్యాలంటే, ఒకవేళ మీ తల్లిదండ్రులు నడిపించినటువంటి మార్గం కరెక్ట్ కాదేమో, అలాగైతే వాటిని నువ్వు ఏం చెయ్యాలి? పడగొట్టేయాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు పూజించినటువంటి దేవుడు దేవత కరెక్ట్ కాదేమో, దాన్ని నువ్వేం చెయ్యాలి? ప్రక్కన పెట్టేసాయి. హల్లెలూయా. ఐ యామ్ ద లార్డ్. ఇదిగో నేనే దేవుడను. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. నా తప్ప వేరే ఎవరు కూడా నీకు ఉండకూడదు అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు చూడండి, 26వ వచనం. ఇదిగో నీవు ఏం చేయాలి? నీ దేవుడైనటువంటి యెహోవాకు బలిపీఠమును కట్టు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మన దేవునికి బలిపీఠం అనేది మనం నిర్మించాలి. పాత మరి ఏదైతే ఆయనకు మరి ఇష్టం లేనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మనం ప్రక్కన పెట్టి మన హృదయాల్లో ఒక బలిపీఠమును నిర్మించాలి. అంటే ఎల్లప్పుడూ కూడా మన హృదయాలు సమర్పించబడినటువంటి హృదయాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, సమర్పణ. సమర్పణ.
దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సమర్పించబడిన జీవితాన్ని జీవించాలి. నువ్వు ఎలా జీవించాలంటే, నేను దేవుని కోసం ప్రత్యేకించబడ్డాను, నేను దేవుని కోసం నేను ఏర్పరచబడ్డాను కనుక సమర్పించబడిన జీవితాన్ని నేను జీవించాలి. ఈ పని కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక ఈ పని నేను చెయ్యాలి. మీ గృహాల్లో కూడా పాత్రలు ఉంటాయి కదండి. రైస్కి ఒకటే పాత్ర ఉంటుంది కదా, కర్రీకి ఒక పాత్ర ఉంటుంది, ఫ్రై అంటే ఇంకొక పాత్ర ఉంటుంది. నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే, ఈ ఫ్రై పాత్ర తీసుకొని దాంట్లో ఏదో ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేస్తే సౌజన్య ఏం చేస్తుంది, తీసి పారేస్తుంది. ఎందుకు లేదు, అలా చేయదు. ఏమంటున్నానంటే, ఏ పాత్ర అయితే దేనికోసం అయితే మనం పెట్టామో దాన్నే వాడాలి కదా. ఏ పాత్ర అయితే దేనికోసం మనం యూజ్ చేస్తున్నామో యూజ్ ద సేమ్ థింగ్. దాన్ని తీసుకొని నువ్వు వేరే దానికి వాడడానికి వీలు లేదు. నువ్వు కూడా ఒక పాత్ర లాంటి వ్యక్తివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక నిన్ను ప్రతిష్ఠ చేశాడు. నువ్వు ఆయన కోసం నిర్మించబడ్డావు. యు ఆర్ హిస్. నీవు ఆయన సొత్తయి ఉన్నావు. ఆ మాట ఒకసారి మనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మరి చక్కగా పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు నీ సొత్తు కారు, మీరు వెలపెట్టి కొన్నారు కనుక మీరు మీ దేహమును దేవుని కొరకు మీరు వాడండి. యూజ్ యువర్ బాడీ ఆర్ యూజ్ యువర్ అబిలిటీస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 1వ అధ్యాయము 19వ వచనములు ఈ మాటలు ఉన్నాయి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీరు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక ఆలయమై ఉన్నారు. దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడు కనుక మీరు ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా, వేరుపరచబడాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. మీరు దేవుని కోసమే జీవించాలి. లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించండి, ఆయన మహిమ కొరకు జీవించండి. హల్లెలూయా. దేవుడు గిద్యోను అదే అడిగాడు, గిద్యోను నువ్వు నమ్ముకున్నావయ్యా, ఇదిగో నేను వాడుకోవాలని ఆశపడుతున్నాను, నువ్వు బలమైనటువంటి ఆయుధంగా నేను వాడాలని ఆశపడుతున్నాను, బలమైనటువంటి వ్యక్తిగా వాడాలని ఆశపడుతున్నాను, నువ్వేం చేయాలంటే ప్రత్యేకించబడు. హల్లెలూయా, సపరేట్, కమ్అవుట్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, నువ్వు శ్రేష్టమైనటువంటి పాత్రగా ఉంటావు. ఇక్కడ మన మధ్యలో పండు ఉన్నాడు. పండు ఏం చేస్తాడంటే టీ అందిస్తూ ఉంటాడు అందరికీ. ఇప్పుడు పండు నువ్వు టీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తావు? నేను పండుని చూస్తాను, వాళ్ళు టీ షాప్కి వెళ్ళాను, క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడ? ఆ టీ పెట్టే ప్లేస్ అనమాట. కడుగుతాడు, క్లీన్ చేస్తాడు కదా. ఎందుకు? మురికి దాంట్లో తాగడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. ఆ గ్లాస్ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. నువ్వు పోసేటువంటివన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అప్పుడు అందరూ ఆయన షాప్కి ఎందుకు వస్తారో తెలుసా? ఈ మనిషి బాగా క్లీన్ చేస్తాడు. అలాగే చాలా చక్కగా నీట్గా తన షాప్ని పెట్టుకుంటాడు. సో దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నేను కూడా మన హృదయాలు, జీవితాలు శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా, పరిశుద్ధంగా ఉండాలి, ఆయన కొరకు ప్రతిష్టపడి ఉండాలి. యు ఆర్ చోజన్ ఫర్ గాడ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను వేరుపరిచాడు కనుక ఆయన కోసం నువ్వు జీవించు. హల్లెలూయా, లోకం నుండి నువ్వు వేరుపరచబడ్డావు కనుక వేరే విషయాలతో నీ జీవితాన్ని నింపుకోకు. అనవసరమైనటువంటి విషయాలతో, పనికిరానటువంటి విషయాలతో నీ జీవితాన్ని పాడు చేసుకోకు. దేవుని కొరకు జీవించని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. సో గిద్యోనుతో అన్నటువంటి మాటలు అదే. దేవుడు గిద్యోన్ని ప్రేమించి, గిద్యోన్ని బలపరిచి, గిద్యోను అని అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చి గిద్యోన్ని బలపరిచి, ఇదిగో గిద్యోను నువ్వు నా కోసం జీవించాలవయ్యా, ఇదిగో గిద్యోను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను, నిన్ను వాడుకోబోతున్నాను, మిద్యానీయుల పైన విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాను, సాతాను పైన నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను, నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాను, నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాను, ఇదిగో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను, నువ్వు నా కోసం ప్రత్యేకంగా జీవించు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హీ విల్ బ్లెస్ యూ. నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నేను బలపరుస్తాడు. నువ్వేం చేయాలంటే దేవుని కోసం నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. హల్లెలూయా. కెన్ యూ డూ దాట్? మీరు చేయగలరా? టూ మచ్ అన్న, టఫ్ అని అంటారా కదా. కష్టం ఏమీ కాదు. దేవుని కోసం మనం సమర్పించబడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. మన మనస్సులో, మన తలంపులో, మన జీవితంలో ఆయన కోసం మనం వేరుపరచబడినప్పుడు చూడండి దేవుడు ఎంత బలంగా నిన్ను వాడుకుంటాడు. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. గిద్యోన్ని వాడుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. గిద్యోను ఒక కుటుంబం ఒక దీవించబడినటువంటి కుటుంబంగా మారింది. గిద్యోను చనిపోయినప్పుడు అనేక మంది వచ్చారు. గిద్యోను గొప్ప దైవజనుడిగా, గొప్ప వ్యక్తిగా ఇశ్రాయేల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా,
ప్రియులారా, అలాంటి వ్యక్తిగా నువ్వు మారుతావు ఎప్పుడైతే నీవు ఒక సమర్పించబడినటువంటి జీవితాన్ని జీవిస్తావో, ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవిస్తావో, దేవునికి లోబడి నడుచుకుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరిచి నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుందాం, దేవునికి సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా, నన్ను కనికరించు అయ్యా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు నాలో ఉన్నాయి తండ్రి. ప్రభువా, నా తలంపుల్లో, నా ఆలోచనలో, నా నడవడికలో ప్రభువా, నేను ఒకవేళ ప్రభువా నీకు ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నానేమో తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. తండ్రి, నీకు తండ్రి లోబడి జీవించే కృపను నాకు దయచేయండి ప్రభువా. నా జీవితంలో బహుశా వేరే బలిపీఠాలు నేను కట్టుకున్నానేమో తండ్రి. ఇదిగో ధనము అనేటువంటి బలిపీఠం కట్టుకున్నాను. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభువా లోకాశలు అనేటువంటి బలిపీఠాన్ని నిర్మించుకున్నాను. ఇదిగో తండ్రి, మరి పాపము అనేటువంటి బలిపీఠాన్ని నిర్మించుకున్నాను తండ్రి. వాటన్నిటినీ తండ్రి ఈరోజు విరగొట్టేసే ప్రభువా నా జీవితంలో. హల్లెలూయా. బ్రేక్ ఇట్ లార్డ్. వాటన్నిటిని తొలగించు తండ్రి. నీ కోసం నేను జీవించే కృపను నాకు దయచే ప్రభువా. నీకు నమ్మకంగా జీవించాలి, లోబడి జీవించాలి, నిన్ను ప్రేమించి జీవించాలి. ఆ కృపను నాకు దయచే ప్రభువా అని అందరం కలిసి ప్రార్థన చేద్దామా? లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. అందరూ కూడా తలలు వంచి ప్రార్థించేద్దాం. పరిశుద్ధ స్తోత్రం, స్తోత్రం. నాతో పాటు కన్నీరు కార్చండి, నాతో పాటు మొరపెట్టండి. ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా మొరపెట్టండి. అయ్యా దేవా, మమ్మల్ని కనికరించు. యేసయ్యా, మమ్మల్ని కనికరించు. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. ప్రభువా, మా తట్టు తిరిగి చూడు ప్రభువా. ఇదిగో గిద్యోను తట్టు తిరిగి చూసినట్లుగా మా తట్టు తిరిగి చూడు ప్రభువా. అయ్యా, నీ నామాన్ని తండ్రి ప్రభువా మహింపరచుకో ప్రభువా. నీ నామాన్ని గణపరచుకో తండ్రి. అయ్యా ప్రభువా, మా జీవితాల్లో ప్రభువా కార్యం చేయడయ్యా. అయ్యా, మాలో ఏ మంచితనము లేదు, ఏ గొప్పతనము లేదు తండ్రి. మేము అల్పులైనటువంటి వారము, అయోగ్యులైనటువంటి వారము తండ్రి. ఇదిగో తండ్రి, మాలో ఏ శక్తి సామర్థ్యత లేదు తండ్రి. ప్రభువా, మమ్మల్ని కనికరించి కృప చూపించి ప్రభువా నీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి. నిన్ను మహింపరిచే జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు కలుగును గాక తండ్రి. గిద్యోని యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవా, నా జీవితాన్ని కూడా మార్చు. నా కుటుంబం యొక్క జీవితాన్ని మార్చు తండ్రి. అయ్యా, నా బిడ్డల్ని మార్చు ప్రభా. నా బిడ్డల భవిష్యత్తు శ్రేష్టమైనటువంటి భవిష్యత్తులుగా చేయండి అయ్యా. అయ్యా, మా జీవితాల్లో నీ నిండైన దీవెనల ఆశీర్వాదములు కుమ్మరించు నాయన. అయ్యా, అపవాది వచ్చి తండ్రి దొంగలిస్తూ ఉన్నాడు, అపవాది వచ్చి నాశనం చేస్తూ ఉన్నాడు, అపవాది వచ్చి తండ్రి అనేక విధాలుగా తండ్రి కొట్టివేస్తూ ఉన్నాడు తండ్రి. అయ్యా, మేము అపవాది యొక్క చేతుల్లో పడిపోకుండా ఇదిగో నీకు దగ్గరగా జీవించాలి. ఇదిగో దేవుని సన్నిధిలో మేము ఉండాలి. దేవునికి అంటుకట్టబడినటువంటి వ్యక్తులుగా మేము జీవించాలి నాయన. ఆ కృపను నాకు దయచేయండి అయ్యా. మా కుటుంబానికి, నాకు, మా అందరికీ దయచేయండి అయ్యా. లార్డ్స్ టెంపుల్ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి ఆ కృపను దయచేసి మమ్మల్ని వర్ధిల్లింపచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేసుకుంటున్నాము తండ్రి.